ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడిప్పుడే ఇక్కడ నా కాపురం చెక్కబడుతుంది. మళ్ళీ అక్కడికి వచ్చి చిక్కుల్లో పడలేను. హలో హలో, శ్రావ్యకి చెప్పి లాభం లేదు. మామ్కి కాల్ చేస్తాను. చెప్పదితి. వెంటనే అన్నయ్యని శ్రావ్యని ఇక్కడికి పంపించు మామ్. ఎందుకు? వాళ్ళొస్తే గౌతమ్ హ్యాపీగా ఉంటాడు. శ్రావ్య ఇక్కడుంటేనే కదా నేను హ్యాపీగా ఉంటాను. అక్కడ నీ హ్యాపీనెస్ చూసుకుంటే ఇక్కడ నా హ్యాపీనెస్ ఈ అహల్య పాడు చేసేలా ఉంది. దయచేసి అర్థం చేసుకో. త్వరగా వాళ్ళని పంపించు. అది కాదు బేబీ. డూ వాట్ ఐ సే మామ్. నందు, నందు, ఏంటి మామ్? శ్రావ్యం తీసుకుని వెంటనే ఆ ఇంటికెళ్ళు. ఎందుకు? ఎందుకు ఏంటి అని అడక్కు. చెప్పింది చెయ్యి. సరే. శ్రావ్య, శ్రావ్య, వస్తున్నానండి. ఏంటండి? మనం మీ ఇంటికి వెళ్ళి రావాలి, పద. వెళ్ళమంటారా అత్తయ్య? రమ్మన్నాడు కదా, వెళ్ళు. వెళ్ళి మా అన్నయ్యకి రాఖీ కట్టిరానా అత్తయ్య? ఏదో ఒకటి చేసి తగలడు. పో. సరే పదండి. వెళ్ళురా. సరే పద. శ్రావ్య వాళ్ళు వచ్చేలా లేరా హల్య? ఆల్రెడీ నేను అప్సెట్లో ఉన్నాను. నువ్వు కూడా ఫీల్ అవడం ఎందుకు? పద ఆ ప్లేస్కి వెళ్దాం. గౌతమ్, నేను మామ్కి కాల్ చేసి చెప్పాను. ఖచ్చితంగా శ్రావ్య వాళ్ళు ఇక్కడికి వస్తారు. రాకపోతే ఆయన ఇంకా డల్ అయిపోతారేమో అదితి. ఆయన చిల్లవ్వాలి కదా. నువ్వు ఆపుతావా? గౌతమ్ హ్యాపీనెస్ గురించి నేను చూసుకుంటాను. సడన్ గా మామ్ మనల్ని ఇక్కడికి ఎందుకు వెళ్ళమంది? ఏమో నాకేం తెలుసు నందు. ఇక్కడ మనకేంటి పని? ఏమో నాకు తెలియదు నందు. మీరు అత్తయ్య ఏం చెప్తే అది చెయ్యడమే కదా నా పని. దిగు వెళ్దాం. రానందు. అదిగో వచ్చేసారు. రా శ్రావ్య, మీ అన్నయ్యకు నువ్వు రాఖీ కట్టడానికి రాలేదని గౌతమ్ ఫీల్ అవుతున్నాడు. రా. నేనింక రాలేనేమో, నీకు రాఖీ కట్టలేనేమో అనుకున్నానన్నయ్య. ఇదంతా తర్వాత శ్రావ్య, ముందు రాఖీ కట్టు. కట్టు.
ఇప్పుడు నువ్వు ఓకే కదా గౌతమ్? హ్యాపీయే కదా? అయితే మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళరు కదా? అన్నయ్య, నేను కూడా నీకు రాఖీ కట్టాలి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఇప్పుడు అంతా ఓకే కదా? ఏంటమ్మా ఇదంతా? ప్రతి సంవత్సరం జరిగే పండక్కి ఏంటి హడావిడంతా? లేదంకుల్, ఈరోజు శ్రావ్య ఇక్కడికి రాను అని చెప్పింది. గౌతమ్ నా మెడలో తాళి కట్టేంత వరకు గౌతమ్కి శ్రావ్య రాఖీ కట్టనని చెప్పింది. దాంతో గౌతమ్ డల్ అయ్యాడు. అప్పుడు నేను మా మామ్కి కాల్ చేసి ఎలాగైనా మా అన్నయ్యను శ్రావ్యను ఇక్కడికి పంపించమని ఆర్డర్ వేశాను. అలా వీళ్ళని ఇక్కడికి రప్పించి శ్రావ్యతో గౌతమ్కి రాఖీ కట్టించి గౌతమ్ని చిల్ చేశాను. మంచి పని చేసావు అదితి. గౌతమ్ని సంతోష పెట్టడం నీ వల్ల మాత్రమే అవుతుంది. అవునదితి, నువ్వు చెప్పబట్టే శ్రావ్య ఇక్కడికి రాగలిగింది. నువ్వు చాలా గ్రేట్ అదితి. చాలా థ్యాంక్స్ అదితి. మీరందరూ నన్ను పొగుడుతున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ పొగడాల్సిన వాళ్ళు, థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు మాత్రం కామ్గా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అహల్య గారు. ఈరోజు మీ వల్ల నేను మా చెల్లి రాఖీ పండుగ జరుపుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా కోసం ఎంతో చేశారు గౌతమ్ గారు. మీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? నిన్ను హ్యాపీ చేసింది నేనైతే తనకి హగ్గిస్తావేంటి గౌతమ్? అది నీకు చెప్పినా అర్థం కాదులే అదితి. శ్రావ్య, నీకక్కడంతా బానే ఉంది కదా? అంతా బాగుందమ్మా. ఇంకా బయలుదేరదామా శ్రావ్య? వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను.